అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏబి వెంకటేశ్వర గారు ఉపా చట్టం ఇతనికి వర్తించదు అంటున్నారు. ఎందుకు వర్తించదో సీనియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్తారు. ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి యుఏపిఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసు, తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు గారు చూశారు కదా, ఏబి వెంకటేశ్వర గారు డీజీపీ స్థాయిలో పదవి విరమణ చేసిన వ్యక్తి. ఆయన చట్టాలను సాకల్యంగా పరిశీలించి మరీ వివరంగా చెప్పారు, సమగ్రంగా చెప్పారు ఇతనికి వర్తించదని. ఎందుకు వర్తించదనే దానికి ఆయనకి ఇచ్చిన క్లారిఫికేషన్ మీరు చూసే ఉంటారు. నిజంగా అంత సీరియస్నెస్ ఉందండి తను చేసిన వ్యాఖ్యల్లో. సరే, అది ఏబి వెంకటేశ్వర గారి అబ్జర్వేషన్. ఆయన ఇప్పుడు మాజీ డీజీపీ, ఆ అబ్జర్వేషన్తో అందరూ ఏకీభవించాలని కూడా లేదు. బట్ మీరేమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. వసుదేవ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కోణంలో ఆయన చెప్పాడు, ఉపా చట్టం అనేది ప్రశ్నారావానికి వర్తించదు, అది తీసివేయబడుతుంది. అంటే అది ఏబి వెంకటేశ్వరరావు గారు లేకుంటే మీరు నేను చెప్పాల్సింది కాదు, ఎందుకంటే అది ఉన్నత న్యాయస్థానాలు చెప్తాయి ఆ కేసు వర్తిస్తుందా వర్తించదా అనేది. ఈరోజు ప్రశ్నారావణ్ విషయం మీద అంత సీరియస్ అవసరమా అంటే, అతను ఏదో ఆ వేదిక మీద ఏదో మాట్లాడాడని ఒకటే కాదు సార్, అనేకమైన అంశాలు మనందరం విన్నాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా అతను హిందూ ధర్మాల గురించి, హైందవ ధర్మాల గురించి, లేకుంటే వ్యక్తిగతంగా ఏమేమి విధంగా మాట్లాడాడో అది అందరం కూడా విన్నాం. ఇక్కడ సోదర పుణ్యశీల గారు ఒక మాట మాట్లాడారు వసుదేవ్ గారు, ఎవరు నేర్పించారో వాళ్ళకి తిరిగి ఆ మాటలు వినిపించినప్పుడు కోపం వస్తుందా అని. ఏం నేర్పించారండి పవన్ కళ్యాణ్ గారు? ఎలాంటి మాటలు నేర్పించారు? హిందూ ధర్మాల గురించి, శ్రీరాముడి జీవితం గురించి, సీతమ్మ వారి జీవితం గురించి, హైందవ ధర్మాల గురించి తప్పుగా మాట్లాడమని నేర్పించారు? తప్పుగా మాట్లాడమని నేర్పించారు ఎక్కడన్నా సరే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, కొడకల్లారా తిట్టారు. ఎప్పుడు తిట్టాడమ్మా? ఏ అంశం మీద తిట్టాడమ్మా? మీరు 2019లో గెలిచిన తర్వాత దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడని మాటలు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు, ఎన్ని పిల్లల్ని వదిలేస్తావు, ఎన్నిసార్లు ఆయన మాట్లాడినండి. నెక్స్ట్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, ఆయన మాట్లాడినండి. పుణ్యశీల గారు, ఇట్స్ నాట్ కరెక్ట్, మాట్లాడినండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు రాజకీయంగా టార్గెట్ చేసి మాట్లాడితే తప్పలేదని సమాధానం చెప్తాడు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పు చూపించాడు తెలుసా సార్ బహిరంగ సభలో? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ కూర్చున్న మేడం వరకు అందరూ కూడా ప్యాకేజ్ ఇస్తారు అంటే మీరు నిరూపించండి కొడకల్లారని ఆ రోజు చూపించాడు. మరి ప్యాకేజ్ ఇస్తారనే వ్యక్తులు నిరూపించారంటే అది నిరూపించలేకపోయారు, అది కూడా నిరూపించలేకపోయారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా, సారీ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ టార్గెట్ చేయాలి, అలా కుటుంబ సభ్యులు జోలికి పోలా, వ్యక్తిగతంగా మాట్లాడాల సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, అది నా పర్సనల్ జీవితం, లేదు నా పెళ్లిళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల జైలుకి పోయాడా, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఏమన్నా జైలుకు పోయాడా అని అడిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పర్సనల్ జీవితం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లాస్ ఏమీ లేదు, రాష్ట్రానికి వచ్చిన లాస్ ఏమీ లేదు. లేదు ఆయన పర్సనల్ జీవితంలో ఉన్న ఎవరైతే ఆ రోజు మహిళలు ఉన్నారో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ చేయలేదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి మాకు న్యాయం చేయడం అడగలేదు. రాజకీయాల కోసం చివరికి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారంటే ఎంత దరిద్రం అది. ఇవన్నీ మీకు కనపడట్లేదమ్మా ఒక స్త్రీమూర్తిగా? ఈ రోజు ఈ ప్రశ్నారావణ్కి మాకు సంబంధం ఏదని మీరు మాట్లాడుతున్నారు. మీకు సంబంధం లేకపోతే పేర్ని నిన్నటికి నిన్న ప్రశ్నారావణ్ మంచోడు, ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నారు, ఏ విషయంలో మంచోడేడమ్మా మీకు? మీ పార్టీకి సంబంధం లేదు కదా. మీ పార్టీకి సంబంధం లేనప్పుడు ఉన్నత న్యాయస్థానాలు చూస్తే, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు చూస్తారు, అతను ఏమేమి మాట్లాడన్న విషయాలు కూలంకుషంగా బయటికి తీసుకొస్తారు కదా.
ఏమీ సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంత భారీ ట్వీట్ పెట్టాడు? సంబంధం లేదు కదా. ఒక యూట్యూబర్ ప్రశ్నించే గొంతుని నలిపేస్తారా? ఏం ప్రశ్నించాడు మేడం ఇప్పటి వరకైనా? రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించాడా? దేశ భద్రత సమగ్రత గురించి ప్రశ్నించాడా? లేకుంటే ఆడపడుచుల జీవితాల గురించి ప్రశ్నించాడు? దేం ప్రశ్నించాడు? ఏ ప్రశ్నించాడు అతను? అయితే బ్లాక్ మెయిల్స్, లేకుంటే హిందుత్వాల గురించి, హైందవ ధర్మాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం. నేను అసలు దేశభక్తుండే కదా, నాకు దేశం మీద పెద్ద ఇష్టమే లేదు, ఇటువంటివన్నీ మాట్లాడుతుంటాడు పెద్ద మనిషి. చివరికి దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలండి? అక్కడ వాళ్ళకి నచ్చిన అంశాలు, లేకుంటే వాళ్ళ మీద జరుగుతున్న అంశాల గురించి మాట్లాడాలి, కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి గురించి వేదికకి ఇష్టానుసారంగా మాట్లాడతారు. నాకు తెలుసు ఆ ప్రశ్నారావు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదు. వీళ్ళందరూ ఎందుకు సార్? వసుదేవ్ గారు సింపుల్ ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ ఈరోజు జడా శ్రావణ్ గారు కావచ్చు, లేకుంటే ఇటువంటి కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారంటే, వసుదేవ్ గారు ఇక్కడ సార్ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందే కొన్ని కోట్ల మంది ప్రజల్ని సొంతం చేసుకున్నాడు ఆయన ప్రేమని. అటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు ఊరు పేరు అడ్రస్ లేనోడు కూడా అతని గురించి మాట్లాడినప్పుడు అతని గురించి రాష్ట్రం అంతా మాట్లాడుద్ది. ఎందుకంటే వాళ్ళ అభిమాన నాయకులు వాళ్ళు తిడుతున్నారు కాబట్టి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా హీరో అవుతాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ పుణ్యశీల గారు, మీకు ఒకటే క్వశ్చన్ అన్నది. ఏ జడా శ్రావణ్ గురించి అయితే మీరు బాధపడుతున్నారో, ఏ ప్రశ్నారావణ్ గురించి అయితే మీరు బాధపడుతున్నారో, ఇదే జడా శ్రావణ్ గారు మనకు మాట అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవ ఓట్లతోటి ఈరోజు మీ 40% ఓట్లలో సగానికి సగం క్రైస్తవ ఓట్లే ఉన్నాయి, మన అలాంటి క్రైస్తవ సభలు పెట్టుకుంటున్న మా మీద కేసులు పెడుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని మాట్లాడగానే ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ప్రశ్నించాడు, ఆయన ట్వీట్ చేశాడు. అదే వేదిక మీద జడా శ్రావణ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడాడు. నేను 2029లో డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నా అన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అయితే సీఎం ఎవరు మేడం? ఆయన డిప్యూటీ సీఎం అయితే సీఎం ఎవరు మేడం? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరిద్దరు కూటమితో వస్తున్నారు రేపు పొద్దున. కూటమి అంటే మీకు ఇష్టం లేదు కదా. ఈ రోజు జడా శ్రావణ్ గారు మాట్లాడితే ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఏంటి మీ పార్టీని జడా శ్రావణ్ గారి పార్టీలో కలుపుతున్నారా, లేకుంటే జడా శ్రావణ్ గారు మీ పార్టీని నడిపిస్తున్నారా? ఈ రోజు ఎందుకంటే 11 స్థానాలు ఉన్న మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ప్రవర్తించట్లేదు, కానీ 71 ఓట్లు వచ్చిన ఆయన నేనే ప్రతిపక్ష నాయకుడు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. మరి మీ ఇద్దరు ఎవరు ప్రతిపక్ష నాయకుడు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకుంటే జడా శ్రావణ్ కుమార్ గారా? వైఎస్ఆర్సీపీ పార్టీ, జై భీమరావు పార్టీ. మీరు ఎలాగో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్లేదు కదా, బహుశా జడా శ్రావణ్ గుర్తిస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని వారానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ నేనే రాష్ట్రం కోసం తిరుగుతున్నా, నేనే ప్రజల కోసం ప్రశ్న ప్రాణాన్ని పరంగా పెడతాను. పుణ్యశీల గారు ఆగండి, మీ దగ్గరకు వస్తా. పుణ్యశీల గారు వస్తా. పుణ్యశీల